ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఈ ప్రపంచాన్ని ఎవ్వడూ బాగోలేడు. గుండెల్లో గుండె కలిపి చూడు. ఏమండి సందీప్ బందీ వై చూడు. ఇదిగోండి. ఇలాగే ఏంటి ఎటకారమా? ఎటకారమే ఉందండి, మీరేగా టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? నువ్వు కొన్న పాటనా? మార్చ. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా? ఆ టీవీ ఆఫ్ చేయి. ఈ రోజు నా టైం బాగాలేదు. పొద్దున్న ఎవడ మొహం చూసినా ఏంటో. మీరెవరు మొహం చూస్తారండి? అమ్మ మెట్ల మీద కూర్చున్నట్టు హాయిగా ఉంది. నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి పాటలు గుర్తుకొస్తారా? పంప తీసి గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా. ఈ ఆడేంటి పాటలు ఇలా పగబట్టిని. ఇక్కడ నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్. అడుగోరా దత్తుడు, బండి మీద కూర్చో ఆలోచించేస్తాడు. ఇదేంటి గురు, అవతల మధు మైతలు పెళ్లి దగ్గర పడుతుంటే ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నా? తపస్సు కదరా చెత్తనాయాల, థింకింగ్ మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నా. మంచి ఐడియా అయితే మన ల్యాప్టాప్ లో చాలా ఉన్నాయి, దాన్ని బయట బేకమంటావా? ఇన్నాళ్ళు ఆ గొల్లపాలెం గురువు గారు మాటలని, మీ ఎదవ ఐడియాలని నా మైతను నేను దూరం చేసుకున్నాను. ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు. ఆడవుడు ఆడికంటే పెద్దదవి ఉంటాడు. దత్తాత్రేయుడు అంటే నేనేరా ఫూల్, ద గ్రేట్. గుడి వచ్చేసింది, దిగండి. తెలుసు. అబ్బా ఇదేంటే గుడి అని చెప్పి క్లబ్ తీసుకొచ్చా, డిస్కో పాటలు వినపడుతున్నాయి. అదేంటి సార్, కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు? ఒరే మధ్యలో నువ్వు నోరు మీరా. మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎదురుగుండానే మీటర్ ఉంది, చూసుకోండి. నేను చూస్తాను. వాడు చూసుకోమన్నాడు, తోసుకోమనలేదు. ఒరే నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా? మీటర్ నువ్వే చూసి చెప్పు. అదేంటి ఆయన అలా మాట్లాడతాడు గుడ్డ ఆయన లాగాను? ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా? ఆయన గుట్ట ఆయన వదిలేయండి. ఇంటికి పద, నీకు సాగర సంగమమే. పదా రండి. ఇక్కడ ఏమండి మధు మహితానండి. ఎక్కడ? ఏమండి కృష్ణ గారు గుడికి వచ్చారా? లేదు, కబడ్డీ ఆడుకోనకు వచ్చాం బాబు. ఊరుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని? ఒకరినొకరు వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది. దీర్ఘ సుమంగళి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అది ఇప్పుడు ఫ్యాషన్. అలాగా? మహితాను కొంచెం లావయ్యా. అయ్యో ఏంటండి మీరు? ఏంటి షాక్ అయ్యారండి? తప్పు చెత్తనాయాలరా, నా పెళ్లికి బట్టలు కొనుక్కుంటారా? డబ్బులు ఇస్తే మీరు కూడా పెళ్లి కొడుకు బట్టలు ఇచ్చేసుకుంటారా? అదేట్రా, నువ్వు పోలీస్ వేషం వేసుకున్నావు, మనం వేసుకున్నాం. నువ్వు రౌడీ వేషం వేసుకున్నావు, మనం వేసుకున్నాం. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు వేషం వేసుకున్నావు అని మేము కూడా పెళ్లి కొడుకు వేషం వేసుకున్నాం. అంటే నేను మైతను పెళ్లి చేసుకుంటే మీరు కూడా దాన్నే చేసేసుకుంటారా? నువ్వు చేసుకోమంటే చెత్తనాయాల, మనందరం పంచపాండవులు అంటున్నారా? చెత్తనాయాల ఎప్పుడే మాట్లాడాలి. ఒకటి రెండు మూడు కట్టేసా. ఆహా, ఎంత మర్యాద, ఎంత మర్యాద. యువతమా నువ్వు? సతీ సావిత్రినండి, పెద్దాపురం. అందరూ నన్ను చూసుకుంటారన్నోళ్లే గాని చేసుకుంటారన్నోళ్ళు లేరండి. మనోళ్ళు ఆపల 3 పుళ్ళు వేసేసి ఉంటాడు. 3 వేసాడో 4 వేసాడో మనోడు. ఈ గుళ్ళు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడిచావు. ఏమండి రండి. అయ్యో దేవుడు అటు కాదండి, ఇటు. ఆయన ఎటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చాదస్తపు మూడు, చెప్తే విండు గిలితే ఏడుస్తాడని. చేపట్టినాయనా? పట్టాను. రక్షింతలు నాయనా, ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి పూజాన్ని ఎంతమంది చూడలేదు. అబ్బా ఇటు రండి, బొట్టు పెడతాను. ఇదిగోనండి. ఏంటి? పువ్వు. ఎక్కడ పెడతావు? చెవులో పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో, ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడా? పిచ్చివాడు కాదండి, గుడ్డివాడు. గుడ్డోడా?
చెప్తా పద. ఏమండి కాలిందా? ఇక్కడ కాదే, ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నా? సరే ఎవరికి చెప్పలేండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి, దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు చెప్పమనేదాకా ఎవరికి చెప్పను. ఈ ఒట్టేదో తిప్పిలా ఉంది. చైది పద. ఏమండి ఇక్కడే పళ్ళు ఉన్నాయి, కొనుక్కుని వెళ్దాం. తెలుసు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమయ్యి? 2.10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి వద్దండి. నోర్మి, నేను ఎలా బేరమాడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చెప్పాను కదా 2.10. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయికాయలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా. ఈ కొట్టు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంట్రా నా పెళ్ళంతో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? పరాయి పళ్ళు అంటే అంత రుచి అంటే నీకు? మగోడు ఆడదో కూడా తెలియదండి బాబు. చెప్పే అనవసరమైనప్పుడల్లా నేను గుడ్డోడిని అని చెప్పేదని, అవసరం వచ్చినప్పుడు వాడు చితగొట్టేస్తుంటే గుడ్డోడిని అని ఎందుకు చెప్పలేదే? మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు. ఇంటికెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని. ఏమైనా గాని నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు. ఎలా వెళ్ళాలి? నువ్వు రావా? పదండి. మరి పద. ఉఫ్ ఏమండి? ఎవరు? ఇక్కడ ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఏది? ఇదా? ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరుగు. నేను అక్కడ నుంచి వచ్చాను సార్. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చావా? అయితే ఇలా తిన్నగా వెళ్ళి చెరువులోకి అందులో దూకి ఈదుకుంటూ వెళ్ళిపో. ఈడేవడండి బాబు, అడిగేవాడు కూడా లోకి అయిపోయాను. నాన్న ఆడి నాన్న అని పిలుస్తాడురా. ఇటు లోపలికన్నా వెళ్తలేదు కదా. నిన్నే నాన్న. నన్నేనా? ఓ నమ్మకం కలిగించారా? ఒరే మింటూ, అమ్మ ఎక్కడ ఉందరా? మీ అమ్మ మా అమ్మ. అమ్మ నీ అమ్మ? నీ అమ్మేరా? గుడికెళ్ళింది నాన్న. దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికి వెళ్ళిందా? దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న. ఏంటి నాన్నది? దేవుడేమో ఎవరికి కనిపించడు, నీకేమో ఎవరు కనిపించడు. మరి ఒక్క చూపు తప్ప అన్ని నా పరుగులే వచ్చినాయి. పొద్దుగా ఇంటికే రావట్లేదేంటండి? ఏమొచ్చేదే, రాత్రానక పగలానక వేషాలతో చంపేస్తున్నాడు ఆ దత్తుడు. గ్యాపుల్లో కలుపుకోవటమే. ఆ దత్తుడు మన ఇద్దరిని ఇలా చూసాడు అనుకో, ఇరగదీస్తాడు. అయినా వాడికి కనపడదు. తొందరగా వెళ్దాం. ఎంతకాలం సాగుతుంది రంకు? నేను కనిపెట్టలేను అనుకున్నావా? నువ్వు నా పెళ్ళం చేయబట్టుకుని వేషాలు వేస్తున్నావే. ఇది నీ పెళ్ళమేట్రా? ఆ గజ్జల సౌండ్ నేను చెప్ప ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నాడట నీ పోటీ అదవా. అరే గుడ్డోడా, నీ కళ్ళే కదరా, కాళ్ళు చేతులు ఎరగదీస్తే గానీ నీకు బుద్ధి రాదురా. సమయానికి వచ్చావు చూడు. ఈ సిగ్గులేని ఎదవ ఏం చేశాడు? నువ్వు కాబట్టి ఇలాంటి అనుమాన పెదవతో కాపురం చేస్తున్నావమ్మా. ఒరే గుడ్డోడా, నీకో విషయం తెలుసా? తను గుళ్ళు గోపురాలు తిరిగేది తనకు పుణ్యం వస్తుందని కాదురా, నీకు కళ్ళు వస్తాయని. ఒరే వెధవ, నువ్వు మారితే ఆవిడ సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు, ఈ ఊరు సుఖపడుతుందిరా. పదవే వెళ్దాం. రాధా, ఏంటండి? వాడు కొట్టినట్టు చెప్పినా నిజమే చెప్పాడు అనిపిస్తుంది. ఇక నిన్ను అనుమానించు. ఇక నుంచి నా 2 కళ్ళు. ఏంట్రా ఎదో మెయింటెనెన్స్? ఇలా అయితే నా పేరు సంకనాకి పోద్ది. మీ ఇద్దరు నీట్నెస్ చూసుకోండి. ఒరే మీ 3 హౌస్ కీపింగ్ చూసుకోండి. ఒరే మీ 4 రిసెప్షన్ రెస్పెక్ట్ చూసుకోండి. ఒరే మీ 5 కిచెన్ లోకి వెళ్ళి చూసుకోండి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి మన హోటల్కి వచ్చినాడు మళ్ళీ మళ్ళీ రావాలి. ఈ అరేంజ్మెంట్స్ లో ఏమాత్రం తేడాలు వచ్చినా మీ అందరికి ఇండివిజువల్ గా కలెక్ట్ చేద్దాం. రే తర్వాత ముందు 203 వెళ్ళి కాఫీ ఇచ్చిరా. ఇక్కడ డ్రీమ్స్ కూడా పర్మిషన్ ఎవరా? 203. May I come in, sir? Come in. అయ్య బాబాయ్, టిప్పిచ్చోడు తగులుతాడు అనుకుంటే పొద్దుటే ఈ హరిదాస్ గారు తగిలేడేంటి? ఇది కనపడకుండా మన ఫేస్ కవర్ చేసుకోవాలి, లేకపోతే ఊళ్ళో అందరి ముందు ఈ డివిఎస్ గడి ఇమేజ్ డిటిఎస్ లో డ్యామేజ్ చేస్తాడు. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. క్లియర్. సార్ కాఫీ సార్. ఏంటమ్మా రివర్స్ గేర్ లో వస్తున్నావు? దిస్ ఈస్ మై హోటల్ స్పెషాలిటీ సార్. ప్లీజ్ టేక్ దిస్ కాఫీ సార్.
అంటే నువ్వు వెనకాల నుంచి ఇస్తే నేను వెనకాల నుంచి తాగాలా? ఓరా నీకు జుట్టే ఎక్స్ట్రా అనుకున్నాను, వాయిస్ కూడా ఎక్స్ట్రా. కర్రీగా నువ్వా? అవునరా, పాస్పోర్ట్ ఫారెన్ జాబ్ అని ఊర్లో తెగ బిల్డప్ ఇచ్చా. అసలు నువ్వు ఇటు తిరగరా ఫస్ట్. అవునరా కర్రీగా. ఏంటి నేను ఫారెన్ లో కప్పులు కడగడానికి కూడా పనికిరానా? నేను అప్పుడే అనుకున్నాను రా నీ ఫేస్ కి అమెరికా ఏంటని. నువ్వు ఈ కప్పులకే కరెక్టరా. ఒరే పంచర్ పట్ట ట్యూబ్ని ఎందుకురా పదే పదే పొడుస్తావు? మా ఏజెంట్ గాడు మమ్మల్ని అందరినీ సీట్ చేసి హైజాక్ చేసి వైజాగ్ లో వదిలి పారిపోయాడురా. మరి ఊరికి రావచ్చు కదరా. ఇప్పుడు ఇంటికి వచ్చి నా మీద ఆశలు పెట్టుకుని అమ్మని బాధ పెట్టే కంటే ఫారెన్ వెళ్ళే డబ్బులు సంపాదించుకునేదాకా నా బాధలు నేనే పడదాం అనుకుంటున్నాను రా. అమ్మో నేను వెళ్ళాలి రా. సినీ స్టార్ మల్లిక్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారా. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మేము నిర్వహించిన ఈ ప్రేమంటే కంటెస్ట్ కి మంచి కొటేషన్ పంపించిన విజేత మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పిలిచింది వీపీని కాదు, విఐపిని. ఫిల్మ్ స్టార్ మల్లికతో 3 days స్పెండ్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన మధుసూదన్ గారికి గివ్ ఎ బిగ్ హ్యాండ్. నా డ్రీమ్స్ వీడికి రియల్ అయిపోతున్నాయేంటి? అయ్యో బాబోయ్, 5 star లో సినీ స్టార్ తో 3 days స్పెండింగ్. హాయ్. హలో. షీఈ్ మల్లిక. హాయ్. ప్లీజ్ బేసిక్. థ్యాంక్ యూ. ఒరే ఫిడేలు, నీకెక్కడో పుట్టుమచ్చుందరా, చెరిపేస్తా. మీరేం చేస్తుంటారు? ఈడా పిడేలు వాయిస్తుంటాడండి. వీళ్ళు బాబు ఈయన వాయిస్తుంటాడండి. ఓ అంటే మీరు మ్యూజిషియనా? ఓహో, వీళ్ళు అలా కూడా పిలుస్తారండి. ఈడి దెబ్బ మా ఊర్లో ఎవరో తట్టుకోలేరండి. ఈడి దెబ్బ కోళ్ళు గుడ్లెట్టేస్తాయండి, గేదెలు పాలిచ్చేస్తాయండి, చచ్చినోళ్ళు బతికిపోతారండి, బతికిన వాళ్ళు మాత్రం ఎన్న చచ్చిపోతారండి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే నువ్వు ఇలాగే చూస్తుండే జాగ్రత్త, టేబుల్ తెరిచిపోతే పెద్దలు తుడుచుకో. హే, ఏంటి అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నావా? కాదు, మరి అందాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి అంతగా నచ్చేసానా? ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ నవ్వు అద్భుతం. మరి నన్ను పటాయించచ్చుగా? నేను మిమ్మల్ని పటాయించడమా? అంత అందంగా లేనా? అచ్చి బాబోయ్, డైరెక్ట్ గా పటాయించమని అడిగేస్తుందండి. ఈడు పటాయించే లోపు మనం పటాయించామనుకో ఫారెన్ సైన్స్ పోతే పోయింది. లోకల్ గా రిచ్ గా సెటిల్ అయిపోవచ్చు. ఆలస్ అమృత్ విష్. ఆల్ ది బెస్ట్ రా. గుడ్ మార్నింగ్ దేవియస్. గుడ్ మార్నింగ్. వావ్, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. బెడ్ కాఫీ నేను మొహం కడుక్కున్నాగా? నేను కడుక్కోకుండా తెచ్చా, అందుకే అలా అన్నా. ఇదేం చల్లగా ఉంది? నిన్న మీకు చల్లగా ఉంటే ఇష్టం అని చెప్పారు కదా, అందుకే ఐస్ వేసి తెచ్చా. నేను అన్నది కూల్ డ్రింక్స్ గురించి, కాఫీ కాదు. నీ నాలెడ్జ్ కి వెయిటర్ పోస్ట్ కరెక్ట్ కాదు. ఈ పోస్ట్ కి పనికిరానంటే హస్బెండ్ పోస్ట్ కరెక్ట్ అనేమో దాని అర్థం. ఒరే డివిఎస్, నీకు ఆల్మోస్ట్ ఆల్ సగం పెళ్లి అయిపోయినట్టేరా. ఆల్ ద బెస్ట్ రా. ఈసారి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి కుమ్మేయ్. హాయ్ బాస్. హాయ్. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా అండి? ఏ, నా బాడీ అంత ఫిట్ గా కనిపిస్తుంది? మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారండి? నీలాంటి కత్తి లాంటి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కానీ లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. మీ నడుము షేప్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నడుందే ఉందండి, నడుము పై షేపులు ఇంకా అదిరిపోయి. ఆడికి థ్యాంక్స్, మనకి టచింగ్లు కూడా అయిపోయినాయి. అర్జెంట్ గా మ్యారేజ్ హాల్ బుక్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ రా. నేను తొడవచ్చా అండి? ఓ ష్యూర్.
ఇదేనా ఫిడేల్ అనుకుంటున్నావా తెగవాని చేస్తున్నావు అందమైన అమ్మాయి రా చాలా స్మూత్ గా డీల్ చేయాలి ఇదిగో ఇలా ఫెదర్ టచ్ ఇవ్వాలంతే ఓరికే సొల్లు కాచుకుంటే వెనకాల తిరిగేస్తాం కాదు నా మళ్ళీ కింద దగ్గర నుంచి ఈత కొడుతుంది తనకేందో అయితే నా బొత్తి ఏమైపోవాలరా అసలు ప్రికాషన్స్ తీసుకున్నావు నువ్వు మీరేం కంగారు పడకండి మీకు జలుబు వస్తే నోట్లో వేసుకోవడానికి కోల్డ్ యాక్ట్ ముక్కుకు రాసుకోవడానికి జెండు బామ్ ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు అసలు నీకు ఈత కొట్టడం వచ్చా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరిని కొట్టొద్దండి అందుకే ఈత కొట్టనండి ఓకే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను మీకు ఎందుకంటే శ్రమ నేను చేసి పెట్టినా అప్పుడే బాడీ కొట్టి వచ్చేసిందేంటి పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోయేలాగా ఉంది అయ్యి బాబు రే డివిఎస్ నీ శీలం జాగ్రత్తగా కాపాడుకోరే లేకపోతే ఊళ్ళో మాట వచ్చేద్దా నీకు వాటర్ ఏంటి విఎస్ డల్ గా ఉన్నావు ఇన్నాళ్ళ నుంచి ప్రేమ అనేది మనసుకు ఎలక్ట్రాల్లా పనిచేస్తుంది అనుకున్నానండి ఏండ్రల్లా పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది మన లవ్ గేమ్ లో నేను మిడిల్ డ్రాప్ హోప్స్ పెట్టుకోవద్దు ఫైనల్ గా ఫిక్స్ అయిపోయావా మిక్స్ అవుదని తెలిసినప్పుడు ఫిక్స్ అవడమే బెటర్ కదండి ఏం పర్లేదురా కర్ణ నువ్వు రేపు ఫారెన్ వచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు వెనకాల ఎంతమంది తిరుగుతారా అప్పుడు మీరు వెనకాల పడండి ఎస్ అంటానేమో చూడండి